నమస్తే అండి, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టారు. రేపు 1వ తారీఖు ఆదివారం రావడంతో ముందు రోజే ఈరోజు 28వ తారీఖు అయినా కానీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కంతం శ్రీనాథ్ యాదవ్ మన దగ్గర ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి కనుక్కుందాం రండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం మొదటి రోజు రేపు 1వ తేదీ అయినా కూడా ముందు రోజే 28వ తేదీ ఈరోజు పింఛన్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు 4,000 పింఛన్ పంపిణీ చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి ఈరోజు మీ సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఈరోజు 4,000 పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నిద్ర లేవగానే వాళ్ళందరికి కూడా లేపి ఈరోజు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబం మీద ఎవరి మీద ఆధారపడకుండా ఈ యొక్క పింఛన్ వస్తుంది, మాకు ఈరోజు 1వ తేదీ ముందు రోజే పింఛన్ వస్తుందని చెప్పి ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నా వంతుగా ఈ యొక్క పింఛన్ లబ్ధిదారులకు కూడా నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికి కూడా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నేను ఎక్కడ పాల్గొన్న పింఛన్ పంపిణీలో పాల్గొన్నా కూడా వాళ్ళందరికి కూడా ఫ్రూట్స్ పంపిణీ చేసి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మీరు ప్రతి ఇంటికి తిరిగారు. పెన్షన్ హోల్డర్లు ఏదన్నా మీకు సమస్యలు ఏమైనా తెలుపుకున్నారా? ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చేస్తున్న సందర్భంలో కొంతమంది మేమందరం కూడా అర్హులంగా ఉన్నాము పెన్షన్ లబ్ధి పొందేదానికి, మాకు కూడా చాలా రోజుల నుంచి పెన్షన్ రావట్లేదని చెప్పి మా దగ్గరికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మన వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారి యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో పెన్షన్ వదలడంతో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే పెన్షన్ వదులుతారో వదిలిన వెంటనే వావిళ్ళ గ్రామంలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా మేమందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా కృషి చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటాము. పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి మేమందరం కూడా రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందం వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. డబ్బులు మాకు పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞత వందనాలు ఉన్నాం. కానీ మాకు కొంచెం నీడ లేని వాళ్ళని కూడా చాలా మంది ఉన్నాము. మాకు నీడ కూడా సహాయం చేస్తే మేము ఇంకా చాలా చాలా రుణపడి ఉంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.